ఒక్కసారిగా నా 30,000 రూపాయలు లాస్ అయ్యేసరికి ఏడ్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ మనం అయితే వచ్చేసాం అనమాట బీచ్ కి, అది కూడా మన కార్ తీసుకొని. ఫ్రెండ్ నాతో పాటు ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. వర్షం పడుతుంది, వెదర్ అయితే అదిరిపోయింది, చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? చల్లగాలి వేస్తుంది అనబోయి అందరి ముందు పరుగు పోయిందిగా. ముందుగా మనం అయితే కార్ ని సెటప్ చేసుకుందాం. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. నాకు నార్మల్ కార్స్ కంటే ఆర్సీ కార్స్ అంటే నీకు ఇష్టం అనమాట. ఈ కార్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 km/h అయితే వెళ్తుంది. ఇంట్లో ఆడడానికి అయితే అసలు వీలు కదా, అందుకే ఈ రోజు బీచ్ కి అయితే తీసుకొచ్చేసాను దీంతో ఆడడానికి ఇసుకలో. లెట్స్ గో. కృష్ణ సంగతి మీ అందరికి తెలుసు కదా, కామ్గా తీసుకెళ్లి ఇంట్లో ఆడుకోవాల్సింది. అనవసరంగా బీచ్ లో తీసుకొచ్చిన దాన్ని అయితే అక్కడ పెట్టేసి నేను కెమెరామ్యాన్ తో అయితే మాట్లాడుతున్నాను అనమాట, ఎలా వీడియోలు తీయాలా అని చెప్పేసి. రిమోట్ తీసుకెళ్లి పాకెట్ లో పెట్టుకుంటే అది ఒత్తుకొని డైరెక్ట్ బీచ్ లోకి వెళ్ళిపోయింది. దాన్ని అలా వాటర్ లో చూసి భలే బాధేసింది. పక్కన వేరే అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాటర్ తీసుకుని అయితే ఫ్రెష్ వాటర్ తో నీట్ గా క్లీన్ చేశాను. రష్ రాకుండా ఇంటికి తీసుకొచ్చేసి హెయిర్ డ్రైయర్ కూడా పెట్టేసాను. ఫస్ట్ టైం నా లక్ అయితే నాకు సహకరించింది. నన్ను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా, ఇదైతే పని చేసింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.